హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్ అయితే 2025 నవంబర్ 1 to 15th వరకు అండి కరెంట్ అఫైర్స్ అనమాట. సో ఇది ఎవరికైనా కాంపిటేటివ్ అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి అయితే యూజ్ అవుతుంది. సో ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ నోట్స్ యూజ్ అవుతుంది అనుకుంటే మన ఛానల్లో మాత్రం డైలీ కరెంట్ అఫైర్స్ అయితే అప్లోడ్ అవుతూ ఉంటాయి. కావాలనుకున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. సో ముందుగా ఈరోజు కరెంట్ అఫైర్స్ వచ్చేసి 2024-25 ఆర్థిక సర్వే వివరాల ప్రకారం 2024-25 ఆర్థిక సర్వే వివరాల ప్రకారం మన దేశంలో అత్యంత సంపన్నమైన జిల్లా ఏది? 2024-25 ఆర్థిక సర్వే వివరాల ప్రకారం మన దేశంలో అత్యంత సంపన్నమైన జిల్లా ఏది అంటే రంగారెడ్డి జిల్లా. ఇది ఎలా అంటే తెలంగాణలో ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా తెలంగాణలో ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా దేశంలో అత్యంత సంపన్నమైన జిల్లాగా మొట్టమొదటి స్థానంలో నిలవడం జరిగింది. అయితే ఇది ఎలా అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ఐటీ ఫార్మా రంగాలకు కేంద్రంగా ఉండడం వలన ఖరీదైన సాంకేతిక పార్కుల ఏర్పాటు మొదలైన వాటి వలన ఈ స్థానం రంగారెడ్డి జిల్లాకు దక్కడం జరిగిందన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ ప్రకటించిన యువజనుల ఉపాధి పథకం పేరేంటి? స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీజీ గారు ప్రకటించినటువంటి యువజనుల ఉపాధి పథకం పేరేమిటి అంటే PMVBRY, ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన. ఈ పథకం ద్వారా యూజెస్ ఏంటి అంటే ఈ పథకం ద్వారా మొట్టమొదటిసారిగా ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు కోరుతున్నటువంటి యువతకు ఒకే ఒక్కసారి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా 3.5 కోట్స్ లబ్ధిదారుల లక్ష్యంగా దీన్ని అమలు చేయడం జరుగుతుంది అన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి భారత్లో మానవులతో కూడిన మొట్టమొదటి లోతైన సముద్రాల మిషన్ పేరేమిటి? భారత్లో మానవులతో కూడిన మొట్టమొదటి లోతైన సముద్రాల మిషన్ పేరేమిటి అంటే సముద్రయాన్. ఈ మిషన్ ద్వారా సముద్ర జలాల్లో 6,000 లోతుకు 3 మానవులతో కూడినటువంటి సబ్మెర్సిబుల్ వాహనాన్ని 6,000 లోతుకు 3 మానవులతో కూడినటువంటి సబ్మెర్సిబుల్ వాహనాన్ని పంపించేందుకు అయితే కృషి జరగడం జరుగుతుంది. అయితే డీప్ ఓషన్ మిషన్ లో ఇది ఒక భాగం అన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల భారత్లోని ఒకే ఒక్క బురద మట్టి అగ్నిపర్వతంలో పేలుడు సంభవించింది. అయితే అది ఏ ద్వీపంలో ఉంది అంటే బారాతం ద్వీపంలో ఉంది. అన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల కేరళలో శాస్త్రవేత్తలు పేరామైరోథేసియం స్ట్రిక్టి పేరుగల ఒక కొత్త జాతి ఫైటోపెథోజెనిక్ ఫంగస్ అయితే కనుగొన్నారు. ఇది ఏ రకమైన మొక్కలకు హాని కలుగజేస్తుంది? ఇటీవల కేరళలో శాస్త్రవేత్తలు కనుగొన్నటువంటి పేరామైరోథేసియం స్ట్రిక్టి అనే పేరు గల ఒక కొత్త జాతి ఫైటోపెథోజెనిక్ ఫంగస్ ను కనుగొన్నారు. ఇది ఏ రకమైన మొక్కలకు హాని కలుగజేస్తుందంటే అన్ని రకాల మొక్కలకు ఇది హాని కలుగజేస్తుంది అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల మన దేశంలోని నామ్చిక్ బొగ్గు క్షేత్రంలో మొట్టమొదటి వాణిజ్యపరమైనటువంటి బొగ్గు గనిని ప్రారంభించింది. అది ఏ రాష్ట్రం? ఇటీవల మన దేశంలోని
బొగ్గు క్షేత్రంలో మొట్టమొదటి వాణిజ్యపరమైనటువంటి బొగ్గు గనులు ప్రారంభించింది. అది ఈ రాష్ట్రం అంటే అరుణాచల్ ప్రదేశ్లో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి భారత సైనిక దళాల్లోని ఏ యూనిట్ భారత సైనిక దళాల్లోని ఏ యూనిట్ ఆస్ట్రా హింద్ 2025 విన్యాసాల్లో మన దళాలకు నాయకత్వం వహిస్తుంది. భారత సైనిక దళాల్లోని ఏ యూనిట్ ఆస్ట్రా హింద్ 2025 విన్యాసాల్లో మన దళాలకు నాయకత్వం వహిస్తుంది. ఏ యూనిట్ మన దళాలకు నాయకత్వం వహిస్తుంది అంటే గూర్ఖా రైఫిల్స్ యూనిట్ మన దళాలకు అయితే నాయకత్వం వహిస్తుంది అన్నమాట. సో ఇది అండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ప్లీజ్ షేర్ అయితే చేయండి, లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ అంటే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఈ వీడియో అనేది షేర్ చేయండి. అంతేకాకుండా ఎవరికైనా మంత్లీ వైజ్ PDF కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో లింక్ చేయండి. నాకు యూట్యూబ్లో అయితే మెసేజ్ చేస్తున్నారు. ఆ మెసేజ్ ఏదో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నాకు మెసేజ్ చేయండి. మంత్లీ వైజ్ PDF కావాలనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్లో ఇస్తానండి, అక్కడ మెసేజ్ చేయండి. కొంతమంది అయితే యూట్యూబ్లో చేస్తున్నారు. సో ఒకరిద్దరు అయితే నాకు యూట్యూబ్లో చేశారు, బట్ అక్కడ చేయండి, నేను రిప్లై అయితే ఇస్తాను. సో ఇది అన్నమాట మన ఛానల్లో కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ, ఆల్ ఆఫ్ యూ. కీప్ వాచింగ్.